పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఏకాగ్రత, భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు, ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న షరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. రండి, మీకు నూరేళ్లు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. And I'm very much looking forward to seeing you dance again, okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay? Miss Meenakshi Devi? Yes. Compliments from hotel. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. Thank you. You can be sure of that. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్టం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం అలవర్చుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించింది. హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. ఆశ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్? ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఆహాహా! ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది. హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం.
గూళ్ళేమిటి గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి? ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెలో కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గోపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమండి రండి. ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. నభజే వాయుపుత్రం నభజే బాలగాత్రమే. నభజే వాలగాత్రం ఏమిటండి? అవునే, అది తోక కాదు, తొండం. తొండము నేకదంతము తోరపు బొచ్చ. కాదండి, తోకే శ్రీ ఆంజనేయం. కాదు, తొండమే. కాదండి, తోకే. తొండమే. తోకే. తొండం. తోకే. అమ్మయ్య, అదిగో తొండం తోరపు బొచ్చ. అవునండి, నిజమే. ఇన్నాళ్ళు తొండానికి తోక అనుకుని పూజ చేశాను. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. దేవరాజ సేవ్యమాన పావన పావనాద్రి పంకజం. ఆహా, ఇంగ్లీష్ సంగీతం నేర్చుకున్నా మన సంగీతం కూడా ఎలా వాయిస్తుందో చూడు. సర్లేండి. వ్యాలయాజ్ఞ సూత్రము శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ పురాధినాథ. నాదంటే నేనే. మీరే. కాశికాపురాధినాథ కాలభైరవం కాలభైరవం. నేను చెప్పను పండి. సావిత్రి సావిత్రి సావిత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను. కాల భైరవం భజే. ఆహా, ఇదండి కాంబినేషన్ అంటే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అది నిజంగా మీరిద్దరే. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు? దేనికైనా టైం రావాలి కదండి. మీనా గారు, మీరు త్వరగా రెడీ అయితే వెళ్ళి పాస్పోర్ట్ వ్యవహారాలు అవి చూద్దాం. మనం వెంట పడితే గానీ ఇలాంటి పనులు జరగవండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు కూర్చోండి. అందులో మీనా గారి ప్రయాణానికి టైం కూడా ఎక్కువ లేదు. అది నిజమే, నేను స్నానం చేసి వస్తా. ఉమ్. మేమంతా మీకు చాలా రుణపడి ఉన్నామండి. మీనాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి మీరే కారణం. భలేవారండి. నేనే నాట్యం నేర్పి సుశీరాలను ఇంత పైకి తీసుకొచ్చానని లేదు. మీనా గారు నీళ్ళేమిటో పాలేమిటో తెలుసుకున్నారు. ఆ పాల రుచి అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి? రామకృష్ణ గారు లేరు, మీ నాన్నగారు శిష్యులు. ఇవాళ గురు పౌర్ణమి కదా, శిష్యులతో కలిసి గురు పూజ చేస్తున్నారు. మీరు ఒకసారి వస్తే మీ నాన్నగారిని తలుచుకున్నట్టుంటుంది. ఇదిగో. మీనా, మీనా, మీనా. అరే, ఇంత బాగా చేసిన తర్వాత కూడా ఏమిటి? ఆవిడ కూడా మెచ్చుకున్నారు. నేను అమెరికా కూడా తీసుకెళ్తున్నారు.
isn't it? I never felt ఈ కళలన్నీ హానికి ఎందుకో పనికిరావు అనుకున్నాను. కానీ మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను. ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను. Your attention please. We regret to announce that Vardut flight to Jaipur and Bhubaneswar is delayed due to bad weather. The probable time of departure will be approximately 15:45 hours, that is 3:45 p.m. Indian Airlines announced the arrival of flight IC561. I can't thank you enough for all All your the help. passengers traveling It's by so flight nice of you to come and see us off. IC562 You've are taken a lot requested of to keep interest their in boarding cards handy, pass through the Here's the security tag check, for your and handbag. await the Now put departure your hall. sticker on the outside of your suitcase. You have one bag. This is yours, okay? Your attention please. Dr. C. Varadarajan, passenger Thank you. arriving by flight Hello, I've got a group of 20. IC561 is requested to contact Indian Airlines Inquiry Counter for a message. I repeat, Dr. C. Varadarajan to contact Indian Airlines Inquiry Counter for a message. తను రాలేకపోయాడు. ఇది మీకు ఇమ్మన్నాడు. ఈ ఉత్తరం కూడా మీకు ఇమ్మన్నాడు. కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా మీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగాను. మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు. అది మీ సంతోషం. మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారుని చూడగలిగాను. ఇది నా సంతోషం. ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం. ఆ దారం పెనవేసి గట్టిగా ముడివేసుంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది, ఒక సంబంధంగా మిగిలుండేది. All the passengers on flight IC562, please pass through security and await the departure hall. Your attention please. There is a blue handbag lying ఇంకా at the రాదేంటి? executive టైం class అవుతుంటేనో. booking counter. Where's Owner, Meenakshi? please identify. toilet. Here's her boarding card. There is a further delay in the departure of Vardut flight Please to come for Jaipur security. and Come, Bhubaneswar. come on. The expected time of departure will be 4:45 రెండు p.m. చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది. కానీ మీ చెయ్యి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు. అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను. నేనంటే మీకు అయిష్టత లేదు, అభిమానం ఉంది. కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడగా నిలిచింది. ఫోన్లేండి, ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది.
ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు, గజ్జెలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు, మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సావిత్రి నువ్వు వెళ్ళి తీసుకురా, టైం అవుతోంది. All the passengers are requested to identify their registered baggage before boarding the త్వరగా flight. రావే. Any unidentified baggage will be offloaded. I repeat, please identify your registered baggage before boarding the flight. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా. This is the last and final call to the passengers traveling by flight IC562 to Hyderabad. They are requested to pass through the security check immediately and proceed to the aircraft. The flight is now ready for departure. కానీ ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండే. మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.